పేటీఎం యాజమాన్య ఫిన్టెక్ కంపెనీ 197 కమ్యూనికేషన్ షేర్లు గురువారం 5% పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో 325.30 వద్ద సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ని ఉపయోగించే సంస్థలు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫెమాను ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి పేటీఎం బ్యాంక్ ప్రతినిధులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించిన ఘటన తర్వాత 197 కమ్యూనికేషన్ షేర్లు పడిపోయాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించినప్పటి నుంచి 11 రోజుల్లో పేటీఎం ఇన్వెస్టర్లు సుమారు 27,000 కోట్లు నష్టపోయారు. ఇది దాని విలువలో 57%. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలతో వ్యాపారాన్ని నిర్వహించిన కస్టమర్లకు సంబంధించిన సమాచారం, పత్రాలు, వివరాల ఈడీ నుంచి నోటీసులు, అభ్యర్థనలు వస్తున్నట్లు ఇటీవల ఫైలింగ్ లో 197 కమ్యూనికేషన్స్ అంగీకరించింది. అయితే తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ విదేశీ రెమిటెన్స్లలో పాల్గొన్నదని కంపెనీ స్పష్టం చేసింది. నివేదికల ప్రకారం ఈడీ అధికారులు కోరిన సమాచారం, పత్రాలను పేటీఎం ఇప్పటికే అందించినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలోగా మరిన్ని వివరాలు అందజేయాలని ఈడీ ఆదేశించినట్లుగా సమాచారం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి సేకరించిన సమాచారం, డాక్యుమెంట్లు ఈ దశలో ఫెమా ఉల్లంఘనలను సూచించడం లేదని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ద్వారా తెలుస్తోంది.